కన్స్ట్రక్షన్ ఈ రెండింటి మధ్యలో ప్రస్తుతానికి చర్చ నడుస్తోంది. కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, తేజవత్ వెంకటనాయక్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అట్లాగే విజయభాస్కర్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ కాబోతున్నారు. కాంబోజ్ గారు, సో ఇద్దరు ముఖ్యమంత్రుల మాటలు విన్నాం, ఇప్పటివరకు ప్లే చేయడం జరిగింది. అఫ్కోర్స్ మీరు ఉదయం నుంచి కూడా చూస్తూనే ఉండొచ్చు. ఖచ్చితంగా బనకచెర్లకు నీళ్లు తరలిస్తాం, పోలవరం నుంచి బనకచెర్లకు తరలించి తీరుతామని ముఖ్యమంత్రి అంటున్నారు. ఎట్లా తరలిస్తారో మేము కూడా చూస్తాం, తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునేదిలే అంటూ ఒక వార్నింగ్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి పోయింది ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఎట్లా చూస్తున్నారు, ఎంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి మాటల్ని మీరు అంటే ఇది సఫలీకృతం అవుతాయని భావిస్తున్నారు? ఒక కొట్లాట స్టార్ట్ అయింది అనుకోవచ్చు, ఎట్లా చూడొచ్చు కాంబోజ్ గారు? గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ గారు, మీకు మీ ఐన్యూస్ వ్యూవర్స్ కు అండ్ ప్యానల్ మెంబర్స్ అందరికి గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఈ రోజు 79వ శుభాకాంక్షలు. ఇంకొకటి ఏంటంటే, ఈ రోజు రేవంత్ రెడ్డి గారి స్పీచ్ వింటుంటే ఎట్లుందంటే, 3 నెలలు పెళ్లి అయింది కానీ పాప పుట్టిందంట. ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఢిల్లీలో బనకచెర్ల మీద మీటింగ్ పెడితే దాని మీద క్లారిటీగా ఆ రోజు మాట్లాడకుండా ఈ రోజు మేము తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతున్నాం అనే చిలుక పలుకులు పలుకుతున్నాడు. నేను ఏమంటున్నానంటే, ఇవాళ ఆంధ్రలోనే ఆంధ్ర మేధావుల ఫోరము, ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరము, అక్కడ అవగాహన సదస్సులు పెట్టుకొని ఈ బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా కాంట్రాక్టర్లను పెంచి పోషించడం కోసమే 80,000 కోట్లు పెట్టి డిపిఆర్ పెట్టి కేంద్రానికి తీసుకొస్తున్నాడు. అది అవసరమే లేదు, ఉన్న నిధులు ఉన్న నీళ్లు వాడుకుంటే చాలు అని ఆంధ్ర మేధావుల ఫోరమే అక్కడ అవగాహన సదస్సులు పెట్టుకుంటుంది. నేనేమంటున్నానంటే, మీరు జిఆర్ఎంబి అనుమతులు లేకుండా ఎట్లా మీరు బనకచెర్ల కడతారో చెప్పడం లేదు, జిఆర్ఎంబి అనుమతులు ఎట్లా ఉన్నాయనేది మీకు తెలియడం లేదు. మీరు మొన్న పోయిన ఢిల్లీ మీటింగ్ లో క్లారిటీగా బనకచెర్ల మీద చెప్పలేకపోయినరు. కనీసం ఇప్పటికి కూడా ఇక్కడ చీఫ్ ఇంజనీర్లతో గానీ అఖిలపక్షం మీటింగ్ పెట్టి బనకచెర్లకు వ్యతిరేకంగా ఇవాళ జిఆర్ఎంబి ఉన్నటువంటి ట్రైబల్ ఎక్కడ కూడా ఒక జిఆర్ఎంబి అనుమతులకు సంబంధించిన ఒక్క ఉత్తరం కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. ఇలా పోలవరం ప్రాజెక్టే బనకచెర్లను వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, కనీస అవగాహన లేదు. ఇలా కాళేశ్వరం మీద వాళ్ళు విపరీత బుద్ధి పోడగొట్టుకుంటున్నారు. ఇయాటికి బనకచెర్ల మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మళ్ళా చంద్రబాబు గారు రాత్రి మాట్లాడుకొని ఇలా మాట్లాడినట్టే ఉంది. నేను ఏమంటున్నానంటే, తెలంగాణ ప్రయోజనాలు మీరు కాపాడాలంటే బనకచెర్ల యొక్క ముఖ్యమంత్రి ఆ రోజు ఢిల్లీలో ఆ భేటీ అయిన తర్వాత, నీటి కేటాయింపులకు సంబంధించి భేటీ అయిన తర్వాత ఒక కమిటీ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఆ కమిటీకి సంతకం పెట్టి ముఖ్యమంత్రి వచ్చారు. వచ్చిన తర్వాత జరిగినటువంటి విమర్శల తర్వాత ఈ రోజు అధికారికంగా ఒక కొట్లాట మేము చేస్తాం అని చెప్పేసి కొంత చేంజ్ అనుకోవచ్చా, ఆ మైండ్ సెట్ మారింది అనుకోవచ్చా ప్రజల విషయంలో కానీ లేదంటే ప్రతిపక్షాల విషయంలో కానీ? గౌరవ్ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీల అఖిలపక్షం పెట్టేసి చీఫ్ ఇంజనీర్లది గౌరవ సలహాదారులు తీసుకొని బనకచెర్ల స్టేటస్ ఏముంటుంది, జిఆర్ఎంబి ఏం చెప్తుంది, బనకచెర్ల అనేది అనుసంధాన ప్రాజెక్టు. అది నేను ఏమంటున్నానంటే, వాళ్ళ వాటా కింద కట్టుకోవడం లేదు, మిగులు జలాలు పోతున్నాయి, సముద్రంలో కలుస్తున్నాయి, మేము దానికి ప్రాజెక్టు కడదామని మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకు వచ్చే వాటా హక్కులు లేవు. నేనేమంటున్నా, బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది, ఇప్పటికీ స్వాతంత్రం వచ్చిన 79 సంవత్సరాలల్లా నికర జలాల వాటా, వరద జలాల వాటా, జిఆర్ఎంబి వాటా తెలడం లేదు. అది మీరు గౌరవంగా రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు తేల్చుకోండి. ఫస్ట్ ప్రయోజనాలు పక్కన పెట్టి తేల్చుకోకుండా మేము కడతామంటే తెలంగాణ ప్రజలు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వ్యతిరేకిస్తుంది. ఎందుకు వ్యతిరేకిస్తుంది అంటే, అసలు బనకచెర్ల ప్రాజెక్టు పోయే వాటరు అసలు ఎక్కడ ఏ ట్రిబ్యునల్లో కానీ బచావత్ అవార్డులో కానీ జిఆర్ఎంబిలో కానీ లేదు. నేనేమంటున్నా అంటే, మాకే దాదాపు 960 టీఎంసీలు నీళ్లు రావాలి, ఇంకా లెక్కలు తేలితే దాదాపు 2000 టీఎంసీలు నీళ్లు వస్తాయి. మాకు ఇప్పుడు మేము వాడుకుంటున్న నీళ్ళు ఎన్ని ఉన్నాయి, మా అంటే 280 400 నుంచి 280 టీఎంసీలే వాడుకుంటున్నాం. అంటే మాకు ఇంకా దాదాపుగా 1500 టీఎంసీలు జిఆర్ఎంబి ద్వారా రావాలి. వాళ్ళు ఇచ్చినటువంటి అవార్డు ప్రకారమే 960 టీఎంసీలు రావాలి. మీరు అసలు అవన్నీ పక్కన పెట్టి బనకచెర్ల కడతారంటే తెలంగాణ ప్రజలు ఎట్లా ఒప్పుకుంటారు? మీ తెలంగాణ ప్రజలే కాదు, ఆంధ్ర మేధావుల ఫోరము, ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరము గత నెల రోజులుగా దీని మీద విజయవాడలో, అమరావతిలో, శ్రీకాకుళంలో వాళ్ళు అవగాహన సదస్సులు పెట్టుకుంటున్నారు. ఏమని? బనకచెర్ల ఉద్దేశం ఏంటి, ఇంజనీర్లను కాపాడు కోసమే 80,000 కోట్ల, అసలు ఇది ప్రాజెక్టే కాదు, దీనికి అనుమతులు రావు, ఇది ఒక పెద్ద శుద్ధ అబద్ధం అని అక్కడ మేధావుల పరమ చెప్తుంది. నేను చెప్పడం లేదు, అనుమతులు రావని మీరు అంటున్నారు. 60,000 కోట్ల రూపాయలకు కేంద్రమే నిధులు వేయడానికి సిద్ధంగా ఉంది. సో ఇక అనుమతులు కూటమి ప్రభుత్వం అనుమతులు పెద్ద అసాధ్యమా?
నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ వేశారు సార్. ఇప్పుడు తెలంగాణ రాక ముందే పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ చేసిరు. కాంగ్రెస్ కట్టింది, వైసీపీ కట్టింది, టీడీపీ కడతాంది. కానీ కాళేశ్వరానికి వచ్చేసరికి మేము కట్టిన ప్రాజెక్టు కూలిపోయిందని రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసిరు. నిన్నటికి నిన్న కూడా అక్కడ వాటర్ వస్తుంది. నిన్న మొన్న కూడా వాటర్ వచ్చింది. వాళ్ళు నిన్న ఫ్లో చేశారు వాటర్. నేను ఏమంటున్నానంటే మీరు కట్టాలనే ఉద్దేశం ఉంటే మీరు అది తక్షణమే విరమింపజేసుకోండి. మీకు కేంద్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ, ఇక్కడ ఉన్న టీడీపీ కలిసి కాంగ్రెస్ తో కుమ్మక్కై ఆడుతున్న నాటకమే బనకచెర్ల. ఇలా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్ గా ఈ రోజుకు అఖిలపక్షం మీటింగ్ పెట్టి, చీఫ్ ఇంజనీర్ల మీటింగ్ పెట్టి, నీటిపారుదల నిపుణుల సలహాలు తీసుకొని బనకచెర్ల ఎందుకు వ్యతిరేకిస్తున్నాం, ఎందుకు అడ్డుకుంటున్నాం, అసలు వాళ్ళకి ఏం అనుమతులు రావని రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తే ప్రజలు గ్రహిస్తారు. ఉట్టిగానే స్పీచ్లు ఇస్తారు, నడవదు కదా సార్. నేనేమంటున్నానంటే టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ఆడుతున్న నాటకమే బనకచెర్ల నాటకము. మేము ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకోదు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం, ధర్నాలకు పిలుపునిస్తాం, బంధుకు పిలుపునిస్తాం. బనకచెర్ల కట్టడానికి ఛాన్సే లేదంటున్నా. రైట్ వస్తాను డిబేట్